యేసుక్రీస్తు తన సువార్త పనిని ముగించిన తర్వాత తాను శ్రమపడి మరణం పొందవలసి ఉన్నదని ఎరిగి తన శిష్యులను వెంటకు పెట్టుకుని వాడుక చొప్పున ఒలివ కొండకు బయలుదేరి వెళ్ళాడు. వారు గెత్సేమని చోటికి వచ్చినప్పుడు యేసు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండమని శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని కొంత దూరం వెళ్ళి వారిని అక్కడే ఉండమని చెప్పి తాను ఇంకొంచెం ముందుకు వెళ్ళి సాగిలపడి తండ్రికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని? నా తండ్రి, ఈ గిన్నెను నా నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. ఆయన తిరిగి ప్రార్థన చేసి తిరిగి మళ్ళీ ఆ ముగ్గురు శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు నిద్రించడం ఉండడం చూశాడు. చూసి, ఒక్క గడియ అయినా కూడా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది తిరిగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి పేతురు, యాకోబు, యోహాను యొద్దకు వచ్చి వారు మరలా కూడా నిద్రిస్తున్నారు. నిద్రించినప్పుడు ఆయన చూశాడు. చూసి, ఎందుకంటే వారి కన్నులు భారముగా ఉన్నాయి, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి తిరిగి ఆ మాటలే చెప్పుచు మూడో మారు కూడా ప్రార్థన చేశాడు. ఆయన తిరిగి శిష్యుల యొద్దకు వచ్చి మూడో మారు కూడా ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి శిష్యుల యొద్దకు వచ్చి, ఇక మీరు నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడు సమయం వచ్చి ఉన్నది అని చెప్పి వారితో చెప్పాడు. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు పట్టుబడక ముందు చేసిన ప్రార్థన ఒకసారి చూడండి. ఏమని ప్రార్థన చేశాడు? నా తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, నా ఇష్టము కాదు నీ చిత్తము జరిగించమని ప్రార్థన చేశాడు. ఆయన తన శరీరానికి వేయబడబోవు శిక్షను ఆయనకి ముందుగానే తెలుసు. అందుకే ఆ సమయంలో ఆయన కలిగే బాధను, శ్రమను ఆయన ముందుగానే ఎరిగి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థించాడు. కానీ ఆయన భూమి మీదకు వచ్చింది దేనికోసం? ఈ గిన్నెలోనిది త్రాగడం కోసం. కాబట్టి ఆయన ఆత్మను సిద్ధపరచుకొని, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడు. అంటే యేసు ప్రభు శరీరానికి ఆత్మకును విరుద్ధమైన స్వభావములను ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినందున పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని వచ్చి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనదని చెప్పాడు. అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, బలియు అర్పణ కోరలేదు కానీ తండ్రి, నాకు ఒక శరీరమును అమర్చితివి అని ఆయన సువార్త ప్రకటించిన దినాలలో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ సమయంలో 12 మంది శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును యేసును అప్పగించడం కోసం 30 వెండి నాణ్యాలు తీసుకొని వారందరినీ వెంటబెట్టుకొని ఒలీవ కొండ వద్దకు వచ్చి గెత్సేమనే తోట వద్దకు వచ్చారు. అంతటా యేసు ప్రభువును గుర్తించి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకొని ఉంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకోండి అని గుర్తును వాళ్ళకి తెలియజెప్పి ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా ఆయనను పట్టుకున్నారు. అప్పుడు పేతురు గారు కత్తి దూసి ప్రధాన యాజకుడైన మల్కు చెవిని
తెగ నరికాడు. అప్పుడు యేసు అంటున్నాడు, పేతురు, నీ కత్తి నీ వరలోనే పెట్టుము. కత్తి పట్టుకున్నవారు కత్తితోనే నశిస్తారు. ఈ సమయంలో నేను తండ్రిని వేడుకొనలేనా? ఒకవేళ వేడుకొన్నట్లయితే ఆయన నాకు ఒక సైన్యాన్ని పంపించడా అని చెప్పాడు. చెప్పి ఆయన ఆ మక్కు యొక్క చెవిని పుట్టి బాగు చేశాడు. కాబట్టి ఆయన ఆ జనసమూహంను చూసి ప్రతి దినం కూడా దేవాలయంలో కూర్చుండి బోధిస్తున్నప్పుడు, మీరు నన్ను పట్టుకోలేదు, ఇప్పుడు బందిపోటు దొంగ వచ్చినట్లు కత్తులతో గుదితో నన్ను పట్టుకొని వచ్చిద్దరా అని చెప్పాడు. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సి ఉన్నది. యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత ఆయన దోషిగా నిరూపించడం కోసం కావలసిన సాక్షులను వాళ్ళు ఆ సమయంలోనే ఏర్పరచుకున్నారు. ఆయనను వారికి తగిన అబద్ధ సాక్ష్యము దొరకలేదు. చివరకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టుదనని చెప్పగా వింటిమన్నారు. అప్పుడు వారు, ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఏ సమాధానం చెప్పట్లేదు, వారు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమి అని అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకు ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. అందుకు యేసు అంటున్నాడు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తి కుడి పార్శ్వమున కూర్చొని ఇండుటయు ఆకాశం మేఘాలుడై వచ్చుటయు మీరు చూతులని చెప్పి, అందుకు ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొని, వీడు దేవదోషణ చేశాడు, మనకి సాక్షులతో ఏమి పని, ఇదిగో ఈ దోషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుతున్నదని వారిని అడిగాడు. అందుకు వారు, వీడు మరణంకు పాత్రుడని. అప్పుడు కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడేవాడు చెప్పు అని హేళన చేసి అపహాస్యం చేశారు. యేసు ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 11-14 వచనాలు చూసినట్లయితే యేసు అంటున్నాడు, అధిపతి అయిన పిలాతు ఎదుట నిలిచాడు. అప్పుడు పిలాతు యేసును చూసి, యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పాడు. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాడుతురని చెప్పాడు. అంతటా వారు అనేకమైన నేరాలు ఆయన మీద మోపారు. అవన్నీ కూడా అబద్ధ సాక్ష్యాలు. కాబట్టి ఆయన ఒక్క మాట కూడా బదులు పలకలేదు. పిలాతు అంటున్నాడు యేసుతో, ఈ ప్రజలందరూ నీ మీద ఎన్నెన్నో నేరాలు మోపుతున్నారు, నువ్వు వినట్లేదా అని అడిగినప్పుడు అందుకు యేసు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. అందుకు పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. పిలాతు అంటున్నాడు ప్రధాన యాజకులతోనూ జనసమూహాలతో, ఈ మనిషి యందు నాకు ఏ నేరమో కనపడట్లేదు అన్నప్పుడు వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని యూదా దేశం అంతటి వరకు కైసరుకును పన్ను చెల్లించవద్దని, తానే క్రీస్తును రాజును అని ప్రజలను మా మీద తిరిగిపడినట్లు రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. పిలాతు ఈ మాట విని, ఆ మనుషుడు గలిలయుడా అని అడిగి, యేసు ఏ రోజు రాజు అధికారం కింద ఉన్న ప్రదేశం వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయన పంపించాడు. అయితే హేరోదు రాజు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు. ఎందుకంటే ఆయన గురించి అనేక సంగతులు ఆయన విన్నాడు కాబట్టి ఆయన చూసి ఆనందించాడు. హేరోదు యేసుని తన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన చాలా ప్రశ్నలు వేశాడు. కానీ
ఏ రోజుకు ఎలాంటి సమాధానం కూడా ఆయన ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. అయితే ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీవ్రంగా నేరాలను మోపారు. అయినా కూడా యేసు ఏ ఒక్క మాట కూడా బదులు పలకక మౌనంగా ఉన్నాడు. అయితే హేరోదు రాజు ఆయన్ని తృణీకరించి అపహాసం చేసి ఆయనకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసి మరల పిలాతునందుకు పంపివేశాడు. అయితే పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ఇతను తిరుగుబాటు చేయించున్నాడు, ఈ మనుషుని మీరు నా యొద్దకు తెచ్చిద్దరి, కానీ నేను ఇతని మీద అందరి ఎదుట విమర్శించినప్పుడు మీరు అతని మీద మోపిన నేరాలలో ఏ ఒక్కటి కూడా నాకు కనబడలేదు. నాకు మాత్రమే కాదు, ఏ రాజుకు కనబడలేదు. కాబట్టి ఇతనిని తిరిగి మా యొద్దకు పంపాడు కదా, ఇదిగో ఇతడు మరణమునకు తగినది ఏదియో చేయలేదు, కాబట్టి ఇతనిని శిక్షించి విడుదల చేయమని వారితో చెప్పాడు. ఇది కాగా పండగ దినాలలో జనులు కోరుకుని ఖైదీని విడుదల చేయడం అధిపతి అయిన పిలాతుకు వాడిపై ఉన్నది. కాబట్టి ఈ పండగకు యేసుని విడుదల చేయాలని అతను తలించాడు. కానీ పిలాతు ఎందుకంటే ఆయన విడుదల చేయాలనుకున్నటువంటి యేసుని పిలాతు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు అతని భార్య, పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడితిని, అతని నా యొద్దకు అని వర్తమానం పంపించింది. అంటే ప్రధాన యాజకులను, పెద్దలను వారందరూ కలిసి బరబ్బను విడిపించమని అడుగుటకు, యేసుని చంపుటకు జనసమూహాలను ప్రేరేపించారు. అప్పుడు అధిపతి అయిన పిలాతు, ప్రధాన యాజకులు, ప్రజలు అసూయ చేతనే యేసును అప్పగించితిరి అని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ బరబ్బను బందిపోడు దొంగ, కాబట్టి ఇతడు నరహంతకుడై ఉండి కూడా తాను చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు అధిపతి అయిన పిలాతు వారందరినీ చూసి, పండగలో ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక కలదు కదా, మీరు ఎవరిని విడుదల చేయాలి, యేసునా లేక బరబ్బనా అని అడిగినప్పుడు వారు అంతకుముందే ప్రధాన యాజకుల చేతనో పెద్దల చేతనో ప్రేరేపింపబడి ఉన్నారు, కాబట్టి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసి చెప్పారు. అయితే పిలాతు ఈ యేసుని ఏమి చేయాలని అడిగినప్పుడు ఇతని యందు అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ నేరము కనబడలేదని చెప్పినప్పుడు జనులు మరి ఎక్కువగా వీరిని సిలువ వేయండి అని మరి ఎక్కువగా కేకలు వేశారు. అప్పుడు పిలాతు అల్లరి ఎక్కువచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ కూడా లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనాల మీద చల్లి చేతులు కడుక్కొని, ఈ నీతి మంతుని రక్తంలో వచ్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని వారితో చెప్పాడు. అందుకు ఆ జనసమూహంలో ఉన్న వారందరూ కూడా వారి రక్తం మీదను మా పిల్లల మీదను ఉండు కాక అని అన్నారు. అప్పుడు వారు కోరుకున్నట్లు బందిపోటు దొంగ బరబ్బను వారి కొరకు విడుదల చేయించి యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను అప్పగించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అప్పుడు అధిపతి అయిన పిలాతు సైనికులు యేసును అధికారి మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొద్దకు సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రాలను తీసివేసి ఆయనకు ఊదారంగు వస్త్రములను తొడిగించి ముండ్ల కిరీటము పెట్టి ఆయనకు ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయన అపహాసం చేసి అవహేళన చేసి
ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని ఆయన తల మీద కొట్టారు. అలా సైనికులు యేసుని తమ ఇష్టం వచ్చినట్లుగా కొరడాలతో అపహాసం చేసి, గేలు చేసి, అవమానించి, తర్వాత ఆయనకు ఉదారంగ వస్త్రాలను ధరింపచేసి ముండ్ల కిరీటం పెట్టి ఆయన బట్టలు ఆయనకు ధరింపచేసి ఆయనను సిలువ వేయడానికి తీసుకొని పోయారు. ఆ దినాలలో నేరం చేసిన వారిని, ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిని, రాజద్రోహులను, బందిపోటు దొంగలను సిలువ వేయడం అనేది వాడుక. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆ జన సమూహాలు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొంచు, ఏడుస్తూ, దుఃఖిస్తూ చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించారు. అయితే యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవద్దు, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు? గొల్గొతా అనే కొండ వరకు తీసుకెళ్లారు. వారు ఆయన అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు బోలం కలిపిన చేదు ద్రాక్షారసమును చిలకలో ముంచి ఇచ్చారు, కానీ దానిని ఆయన పుచ్చుకోలేకపోయాడు. అంతటా వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములను పంచుకొనుటకు చీట్లు వేసి వాటిని పంచుకున్నారు. అయితే ఆయనతో పాటు ఆ సమయంలో ఇద్దరు బందిపోటు దొంగలను కూడా తీసుకుని వచ్చి ఆయనకు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. ఆ మార్గమున వెళుతున్న వారు తలలో ఊపుచు, దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగు, అప్పుడు మేమంతా నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచుతాము అని అవహేళన చేసి, వీడు ఇతరులను ఎలా రక్షిస్తాడు, తను తాను రక్షించుకొనలేడా? ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగు రావచ్చును, అప్పుడు మనం నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్నారు. అయితే ఆయనతో కూడా సిలువ వేయబడిన వాళ్ళు ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని అన్నాడు. అయితే రెండో వాడు వారిని గద్దించాడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, కాబట్టి నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం చేసిన వాటికి తగిన ఫలాన్ని పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయన వైపు చూసి, యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకైనా వారితో అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాడు. ఇదంతా కూడా మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 27-32 వచనాల్లో మనం చూడగలం. ప్రియమైన సహోదరులారా, ఆయన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి పడింది. ఎందుకంటే యేసు ప్రభు ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ఏలి ఏలి సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ ఉన్నవారు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడని వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయన్ని త్రాగనిచ్చాడు. మిగతా వారు ఊరకుండి ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దామనుకున్నారు. ఆయన చిరకపుచ్చుకొని సమస్తమును సమాప్తమైనదని ఎరిగి ఆయన, తండ్రి, నీ చేతికి
నా ఆత్మను అప్పగించుచున్నాను అని గొప్ప శబ్దంతో కేకవేసి ప్రాణము విడిచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుకు సంభవించిన మరణమును, ఆయన నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఆయనలో ఏ దోషమో కనబడలేదని పొంతు పిలాతు హేరోదు రాజు వద్దకు తెలియజేసినప్పటికీ కూడా యూదులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు, అక్కడి ప్రజలు తప్పుడు బోధనలు చేసి వారి చేతనే తిరుగుబాటు చేయించి నేరగాళ్లు అనుభవించవలసిన శిలువ మరణమును ఆయనను అప్పగించారు. వారందరూ కూడా బందిపోటు దొంగ అయిన బరబ్బాను తమ కొరకు విడుదల చేయించుకొని నీతిమంతుని శిలువకు అప్పగించారు. ఎన్నో శ్రమలు పెట్టి ఆయనను అపహాసం చేసి హేళన చేసి తాను దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడని కారణం చూపి ఆయన దేవదూషణ చేయుచున్నాడని నేరం మోపి బలవంతంగా అన్యాయంగా ఆయనను శిలువకు అప్పగించారు. మీరంతా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఉదయం 9 గంటలకు యేసు ప్రభు శిలువ వేశారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. అంటే ఆయన 6 గంటల సేపు శిలువ మీద వేలాడుచు మన కొరకు, అనేకుల కొరకు, మన పాపాల కొరకు ఆయన శ్రమలు, బాధలు అనుభవించి తన రక్తాన్ని ధారపోసి ఆయన మరణించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు యేసు ప్రభు మనం శిలువ మీద మరణించినప్పుడు ఆయన 7 మాటలు పలికాడు శిలువ మీద. మొదటిగా చూసినట్లయితే ఆయన, తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అన్నాడు. రెండవదిగా చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉండువు అన్నాడు. మూడవదిగా చూసినట్లయితే నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని చెప్పాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని పలికాడు. ఐదవది ఏంటి, నేను తప్పికొని ఉన్నాను అన్నాడు. ఆరవది సమాప్తమైనదని చెప్పాడు. ఏడవ మాట ఏంటంటే, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ మాటలు ఆయన దేవుడు శిలువలో పలికాడు. యేసు మరణించిన తర్వాత అక్కడ చూచుటకు కూడి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ కార్యాలను చూసి రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళారు. వెళ్ళి ఆయన కిష్టులను గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలు వీటన్నిటిని గమనించుచున్నారు. ఇక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు పిలాతునొద్దకు వెళ్ళి, అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినాలు అయిన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయుటకు ఆజ్ఞాపించుము. లేని యెడల వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచాడని పరిజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపడిది మరి చెడ్డరైనది అని చెప్పారు. అందుకు పిలాతు, ఇదిగో కావలి వారు, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయమని వారితో చెప్పాడు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ప్రియమైన పిల్లలు, ఇక్కడ సమాధి గురించి గమనించుదాం. ఎందుకంటే యేసు ప్రభువుని 3వ దినాన లేస్తాడని చెప్పారు. కాబట్టి ఒకవేళ శిష్యులు ఎత్తకెళ్ళి ఈయన నిజంగానే లేచాడని చెప్తారని సమాధిని భద్రం చేశారు. కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత
ఆదివారమున పెందలకాడని మగ్దలేని మరియా మరియు యాకోబు తల్లి అయిన మరియా వచ్చి సుగంధ ద్రవ్యాలను ఆయనకు పూయాలని సమాధి ఎద్దుకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి సమాధి ముందు వేయబడిన రాయిని పొర్లించి దాని మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉన్నది. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉన్నది. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. ఆ దూత వారిని చూసి అంటుంది, మీరు వారిని చూసి భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుచున్నారు అని నాకు తెలియను. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పింది. రండి, ప్రభువును పడుకొనిన స్థలంను చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో గలిలయలోనికి మీరు ముందుగా వెళుచున్నారు, మీరు అక్కడ ఆయన చూతురని చెప్పింది. అయితే ఆ స్త్రీలు ఆ భయముతోనూ మహా ఆనందంతోనూ ఈ సువర్తమానము శిష్యులకు తెలియచేయడానికి పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పగా వారు ఆయనను పాదములు పట్టుకొని మొక్కారు. అప్పుడు యేసు భయపడకుడి, మీరు వెళ్ళి సహోదరులు గలిలయ వెళ్ళవల్లని వారు అక్కడ నన్ను చూస్తారని వారికి చెప్పమన్నాడు. పేతురు యోహానులు ఆ స్త్రీల మాటలను విని నమ్మలేకపోయారు. ఎందుకంటే వారు వెళ్ళి బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చారు. వారిద్దరు కూడా పరిగెత్తి యోహాను పేతురు సమాధి ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చారు, కానీ సమాధిలోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారపట్ల పడి ఉండుట, ఆయన తలరోమాలు నారపట్ల యొద్ద ఉన్న వేరుగా ఒక చోట పెట్టి ఉండుట చూశారు. అప్పుడు యోహాను లోపలికి పోయి చూసి నమ్మాడు. ఆయన మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమున లేచి ఉన్నది ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ సంగతిని వాళ్ళు నమ్మారు. యేసు లేచిన తర్వాత తాను మగ్దలేని మరియకు ముందు కనబడ్డాడు. అంతకుముందు ఆమె సమాధిలోనికి చూసినప్పుడు యేసు ప్రభు దేహం కనబడలేదు. ఆమె పేతురు యోహాను ఎద్దకు వచ్చి ఏడుస్తూ ప్రభువుని సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉన్నాడు ఉంచారో ఎరగమని చెప్పింది. అయితే అటు తర్వాత ఆమె సమాధి బయట నిలిచి ఏడుస్తూ వంగి సమాధి చూడగా ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచిన స్థలంలో తలవైపు ఒకడు, కాళ్ళవైపు ఒకడు కూర్చుండుట కనబడింది. వారు ఆమెతో ఎందుకు ఏడుస్తున్నావని అడిగినప్పుడు ఆమె అంటుంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో ఎరగనంతే. ఆమె ఆ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసిన కానీ ఆయన గుర్తుపట్టకపోయింది. కాబట్టి ఆయన ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడిగినప్పుడు ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఒకవేళ ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పమన్నప్పుడు చెప్పినట్లయితే నేను ఆయనను మోసుకొని పోదునని ఆయనతో చెప్పేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అనేకమైన సూచక్రియలు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి కూడా ఇక్కడ చేశాడు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, ఆయన నామములో జీవం పొందినట్లు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. అలాగున ఆయన తన శిష్యులకు 40 దినాల అవగడుచు దేవుని రాజ్య విషయాలను వారికి బోధిస్తూ అనేకమైన ప్రమాణాలను వారికి చూపి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన పునరుద్ధరణ తర్వాత శిష్యులకు ఆజ్ఞాపించింది ఏమంటే,
మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినట్లయితే ఆయన పునరుద్ధరణ తర్వాత తన శిష్యులకు ఏమైనా ఆజ్ఞాపించిందంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, దానిని నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం గురించి ఆయన మరణించినది ఎవరి కోసం? మనందరి పాపాల కోసం. ఆయన సమాధి చేయబడినది ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చబడటం. ఆయన పునరుద్ధరణ అయినది అందరినీ రక్షించి సంఘంలో చేర్పించడం ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు మనలను తీసుకుని వచ్చుటకు. యేసుక్రీస్తు కార్యాలన్నింటినీ తన శరీరం ద్వారా జరిగించి మనందరినీ కూడా బాప్తిసం ద్వారా ఆయన మరణంలోను, సమాధిలోను, పునరుత్థానంలోను ఏకంగా సమకూర్చి మనందరిని కూడా జీవింపజేశాడు. కాబట్టి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకు ఎందుకు వచ్చాడంటే, పరలోకంలో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి సామాన్యుడిగా, మనిషిగా, రిక్తి హస్తాలతో ఎందుకు వచ్చాడంటే, పాప శరీరం ధరించి ఎందుకు వచ్చాడంటే, ఆయన మన కొరకు శిలువ మీద ఎందుకు వేలాడాడు, చనిపోయి సమాధి చేయబడి ఎందుకు తిరిగి లేపబడ్డాడు, మనందరినీ ఆయన మరణంలోను, సమాధిలోను, పునరుత్థానంలోను బాప్తిసం ద్వారా ఏకంగా సమకూర్చి మనం ఏ విధంగా రక్షించి తండ్రికి అప్పగించాడో మనందరం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా వీటన్నిటిని గ్రహించి అలాగున జీవించి యేసుక్రీస్తును ధరించుకొని తండ్రిని సంతోషపరిచి మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు సమాధిలోను, మరణంలోను, పునరుత్థానంలోను మీరందరూ కడగబడి ఎవరు ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండాలనేదే ఆయన కోరిక. కాబట్టి ఈ వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను.